8:30 నుంచి 9 లోపల జరిగింది. 9 లోపల జరిగింది. సార్ ఏం చేశారంటే సార్ స్కూటీ పైన పోతున్నారు. సార్ని పొడిచిన తర్వాత ఆయన నన్ను 3 పాటలు పొడిచారని చెప్పాడు. ఎవరు సమయంలో అరిచారు ఆయన? అరిశారు, గట్టిగా అరిశారు. ఆయన రాజు రాజు అని పిలిచాడు. అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర రాజు అని ఉంటాడు. ఆయన్ని పిలిచాడు. పిలిస్తే రాజు వచ్చాడు. అయితే ఆ రాజు పైన కూడా ఆయన కాసేపు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత కింద కుప్ప కూలిపోయాడు. పోయినప్పుడు హెల్మెట్ కింద పడ్డది. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పాడు, దస్తగిర్ అని చెప్పాడు పేరు కూడా. అయితే ఇది ఏంది విషయం అంటే ఒక ఆడపిల్ల విషయమే. ల్యాండ్స్ కాదు, పాడు కాదు, మన్ను కాదు, అంతా వేస్ట్ మాటలు ఇవన్నీ. ఆయనకి ఏం ల్యాండ్స్ ఉన్నాయంట? కబ్రస్థాన్లో ఉండటానికి ఏం ల్యాండ్స్ ఉంటాయి? ఆయన ఎక్కడ ఉంటాడు? కబ్రస్థాన్లో వాచ్మెన్ గా ఉంటాడు. సార్ అడ్వకేట్ గా ఇక్కడ ఉంటారు. వాళ్ళ బిల్డింగ్ తెలుసు కదా. సార్ ఒకరి దగ్గర పోయేటోడు కాదు, ఒకరిని మాట్లాడేవాడు కాదు. వింటున్నారా? నేను ఇక్కడ కూర్చుంటే కూడా అమ్మా బాగున్నావా, మనోడు బాగున్నాడా, పాప బాగుందా, నా పాప ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నో అన్నాడు ఆయన. నువ్వు అది తీసుకోవద్దమ్మా, వేరే సబ్జెక్ట్ తీసుకో. అట్లాంటి వ్యక్తి ఇలా ఆ వ్యక్తిని మేము కోల్పోయినామంటే మా బాధ ఎంత ఉంటుంది? ఇంట్లో ఉన్నారా? నేను బయటికి వచ్చేసిన, కిందకి వచ్చేసిన. నేనే కదా పైనుంచి మొత్తుకున్నా, నేనే ఫస్ట్. ఏమంటే నేను కిందకి వచ్చేలా వాళ్ళు పాప ఉరికొచ్చేసింది, హాస్పిటల్కి తీసుకుపోయింది. 2 పాపలు. మేడం గారు ఉంటారు. మేడం గారు మేడం గారు కూడా మేడం గారు కూడా స్కూళ్ళల్లో పనిచేస్తుంది. మేడం గారు కూడా స్కూళ్ళల్లో పనిచేస్తుంది. ఇక్కడ మా ఇంటి ఆపోజిట్ మీరుపేట దాంట్లో ఆమె పనిచేసింది. మేడం గారు కూడా కష్టపడే వ్యక్తి. ఆమె వింటున్నారా? సార్ కూడా కష్టపడి పైకి వచ్చినవాడు. ఇవాళ ఆయన మనం ఏం మాట్లాడటానికి లేదు. ఇలా మన మధ్య లేడైనా కాబట్టి మేము బాధ తట్టుకోలేకపోతున్నాం అంతే. కానీ ఇలాంటివి ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. అసలు భయం ఎందుకని ఉండటం లేదు? భయం ఎందుకు ఉంటారు అంటే లాండ్ ఆర్డర్ అట్లా ఉంది. ఇప్పుడు లాండ్ ఆర్డర్ అట్లా ఉంది. అవును, ఫెయిల్యూర్. కరెక్ట్. లాండ్ ఆర్డర్ నిజంగా అది. నిన్న కూడా ఒక వ్యక్తి దగ్గర ఈ మాట విన్నా నేను. చార్మినార్ పోయిందంట ఆ వ్యక్తి, 3 hours పట్టిందంట బయటకు వెళ్ళడానికి. అంటే లాండ్ ఆర్డర్ లేదంట అక్కడ. లాండ్ ఆర్డర్ మీరు చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు? పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒక అంత పెద్ద వ్యక్తిని మీరు చంపినరు. మనలో మాలాంటలో మా లెక్కనా? ఒక్కడే వచ్చి అట్లా ఒక్క వ్యక్తే మేడం, ఒక్క వ్యక్తే చేసిండు. ఆయన చెప్పులు అక్కడనే ఉన్నాయి, ఆయన ఫోన్ మా కారు కింద ఉంది. మళ్ళీ తర్వాత ఆయన ఇక్కడ కింద పడ్డాడు, మళ్ళీ అక్కడ కింద పడ్డాడు. ఆ నుంచి పరిగెత్తుకొని ఉరికిచ్చాడు. మా ఫుటేజ్ లో చూశారు పోలీసు వాళ్ళు. మా బాక్స్ కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు తప్పు పని చేస్తే మాత్రం వాళ్ళని దండించే వ్యక్తి ఆయన. తప్పు ఎవరు చేశారో వాళ్ళని దండిస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఇవాళ మా మధ్యలో లేకుండా చేసిండ్రు. వాడికి శిక్ష పడాల్సిందే. 3 నెలల్లో నేను బయటకు వస్తాను ఎవరికో చెప్పిండంటే ఇక్కడ ఒక లేడీస్ కి. 3 నెలల్లో ఎలా బయటకు వస్తాడు వాడు? ఎట్లా బయటకు వస్తాడు? నీ చెప్పులు ఉన్నాయి, నీ ఫోన్ ఉంది. లాస్ట్ గా ఆయన స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు కదా. ఇజ్రాయెల్ పోతూ స్టేట్మెంట్ లో కూడా ఏం చెప్పాడు? 3 పాటలు ఓడిచినావు నువ్వు, 3 మాటలు పడుచు డొక్కలో ఓడిచిండు, తర్వాత ఇక్కడ ఓడిచిండు, మళ్ళీ ఇక్కడ ఓడిచినావు నువ్వు. మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్పిండు ఆయన? నాకు పలాని వ్యక్తి నన్ను పొడిచాడు అని చెప్పాడు. నేమ్ చెప్పాడు కదా. ఇంకా డౌట్ ఏముంది దాంట్లో? ఆయనకేం ప్రాపర్టీస్ ఉన్నాయా? ప్రాపర్టీస్ అని చెప్పి మీడియా వాళ్ళు చేయొద్దు అట్లా. నేను అనేది ఒక్కటే, రేపు పొద్దుగల అందరం ఉన్నాం, అందరికి రక్షణ కావాలి, మాకు అందరికి కలపాలా. ఎందుకుంది ప్రభుత్వం అనుకున్నావా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.